హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మొన్న నైట్ నుంచి నిన్న విజయవాడకి వెళ్ళాము కదా, నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టాను. ఆ వీడియో అనమాట. కొన్ని అయితే ఒక 2-3 ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు అయితే ఏదో ప్రయోగం చేశారండి. ఈనో అలాగే బేకింగ్ సోడా అవంతా వేసి చేశారనమాట. ఇలా ఈనో వేస్తే పైకి పొంగుతుంది, అది పొంగలేదు. బాగా ఈనో ఎక్కువ వేసేసినట్టున్నారు, పొంగలేదన్నమాట. ఇంకా ఇది కూడా వీడియోది మమ్మీ అని చెప్పేసి వాళ్ళే చింటమ్మే షూట్ చేస్తున్నాను ఆ వీడియో. సరేలే అని చెప్పేసి యాడ్ చేశాను వాళ్ళ సంతోషం కోసం. ఇంకా ఇక్కడైతే నైట్ బయట అదంతా చిమ్మేస్తున్నానండి. ఎందుకంటే మేము అనుకోలేదు, ఫ్రైడేనే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కదా, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూ ఉన్నాను విజయవాడకి వెళ్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి. ఇంకా ఫ్రైడే వెళ్దాం అనుకున్నాము. పిల్లలకి నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే కదా, సెకండ్ సాటర్డే సండే హాలిడే కదా, ఎందుకు పిల్లలు స్కూల్ పోగొట్టి తీసుకెళ్ళడం అంటే మేమేమనుకున్నామంటే మధ్యాహ్నం నుంచి ఫ్రైడే బాగుంటుంది కదా, ఫ్రైడే మధ్యాహ్నం నుంచి 2 గంటలకు అలా ట్రైన్ ఎక్కితే సాయంత్రానికి అక్కడ దిగేస్తాం కదా, దర్శనం చేసుకొని మళ్ళీ మిడ్ నైట్ వచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా మా వారైతే ఎందుకులే స్కూల్ పోగొట్టుకొని తీసుకెళ్ళడం, నెక్స్ట్ అంటే సాటర్డే ఎలాగో సెలవు కదా, ఆ రోజు వెళ్దాంలే అని చెప్పేసి అన్నారనమాట. ఇంక సరే అని చెప్పేసి డ్రాప్ అయిపోయి ఉన్నాము. ఇంక మళ్ళీ చిన్న పని ఉండింది, ఇంక అందుకని సరేలే అని చెప్పేసి ఇంకా కామ్గా అయిపోయామన్నమాట. లేకపోతే నేను సందకాడే అన్ని పనులు చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ ఆ పని క్యాన్సిల్ అయిపోయింది. ఇంక సరే వెళ్దాంలే అని చెప్పేసి నైట్ 9కో ఏమో అనుకున్నాము. ఇంక సరే ఎలా అయితే అలా వద్దులే అని చెప్పేసి నేనైతే బయటంతా చిమ్మేసి కల్లాప అయితే చల్లేసి ముగ్గులు వేసేసి ఇంట్లో కూడా అంట్లో అంతా క్లీన్ చేసేసాను. హాయ్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి 9:30 అలా అయిందండి. ఇంకా ఇల్లు అదంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇల్లు కూడా తుడిచేసాను. ఈరోజు ఫ్రైడే కదా, అయినా తుడిచేసానండి. ఇంకా మార్నింగ్ 1:30కి అలా ట్రైన్ అనమాట. ఇంకా అప్పుడు లేచి ఎక్కడ తుడుస్తాంలే అని చెప్పేసి ఇల్లు అయితే తుడిచేసి బయట ముగ్గేసానండి. ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. ఈరోజు వెళ్దాం అనుకున్నాము, కానీ పిల్లలకి ఈరోజు స్కూల్ ఉంది. రేపు సెకండ్ సాటర్డే అనమాట. ఇంకా సాటర్డే ఎలాగో సెలవు కాబట్టి ఇంకా సండే కూడా సెలవు వచ్చింది. ఒకవేళ రేపు కొంచెం తిరిగి అలసిపోయినా ఎల్లుండి రెస్ట్ తీసుకుంటారని చెప్పేసి. ఎక్కడికి వెళ్తున్నావు లోకమ్మ? విజయవాడ వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. తలా ఒక జత అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే కృష్ణానదిలో మునుగుదామని చెప్పేసి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, గుడ్ నైట్. మార్నింగ్ అయితే కలుద్దాం. ఆల్రెడీ గురువారం పూజ చేశాను కదా, సాయిబాబా పూజ, ఆ రోజు క్లీన్ చేశాను అనమాట. మళ్ళీ ఫ్రైడే క్లీన్ చేశాను. మళ్ళీ ఎందుకో నాకు గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ఇల్లంతా మాప్ పెట్టేసాను అనమాట. మాకుండేది 2 రూమ్లే కాబట్టి ఒక 10 నిమిషాలు అలా టైం అంతేను. అందుకని నైటే తుడిచేసాను. నిద్రలేస్తే వెళ్దాంలే, ఎలా అయితే అలా వద్దులే అని చెప్పేసి ముందు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మేమేమో 12 గంటలకు అలారం పెట్టుకున్నాము, కానీ ఎవ్వరం లేదనమాట. మేము పడుకుందే 10 అయిపోయింది, ఇంకా మెలకువ రాలేదు. ఇంకా ఏకోజావం 4 గంటలకు లేచి మళ్ళీ ఇంట్లో దీపారాజన అయితే చేసుకొని అమ్మని బయలుదేరాము. అంటే శనివారం కదండి, నేను తులసిమాల అవంతా కట్టి పెట్టేసుకున్నాను అనమాట. ముందు రోజు నైటే కట్టి పెట్టుకున్నాను, శుక్రవారం రోజు. గురువారం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చాను, కానీ ఇంకా ఆ రోజు కుదరలేదనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఫ్రైడే కట్టానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెస్తే మాత్రం చాలా పొడుగు దండ అవుతుంది, అంటే 2 పటాలకి సరిపోతుంది. మా ఇంట్లో ఏంటంటే 1-2 చెట్లు ఉన్నాయి, అంత మాల కూడా రాదనమాట. మనం పటం నిండా వేస్తేనే ఆ లుక్ అనేది చాలా బాగా, అంటే నాకు అనిపిస్తుంది, చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇంకా పిండి దీపారాజన కూడా చేసేసాను అనమాట. మనం వ్రతం చేసుకుంటే 7 దీపాలు అయితే పెట్టచ్చు, నేనేం వ్రతం చేయట్లేదు, నా తృప్తి కోసం. అంటే శనివారం కదా అని చెప్పేసి శనివారం ఇలానే చేస్తున్నాను. ఇంక ఈరోజు ప్రసాదం కూడా ఏం చేసి పెట్టలేదండి. ప్రతి శనివారం ఏంటంటే స్వామికి ఇష్టమైనవి ఏదో ఒకటి చేసి పెడతానమాట. ఇంకా
హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 6 అయిందనమాట. మేమైతే 12:30కి అలారం పెట్టుకున్నాము. 1:30 ట్రైన్కి అయితే వెళ్దాము అని చెప్పేసి ఇంకా నిద్రపోయామన్నమాట. ఎవ్వరం లేయలేదు. ఇంక ఇప్పుడైతే 6:30కి ఉందంట ట్రైను. ఇప్పుడు దేనికి వెళ్దామని చెప్పేసి 4కి లేసి రెడీ అయిపోయాము. ఇంకా ఇల్లు బయట అంతా ముగ్గు నైటే వేసేసాను కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి అయితే దీపారాధన చేసేసానండి. ఈరోజు శనివారం కాబట్టి తులసి మాల వేసి పిండి దీపారాధన అయితే చేసేసాను. ఇంకా పిల్లలు కూడా స్నానాలు అంతా అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే బయలుదేరడమేను. 6కి అలా బయలుదేరేస్తామండి. అంటే 6:30కి ట్రైన్ అనమాట. ఇంకా బండి మీదే కదా, ఎక్కువజాన్ ఏమంత అంటే మార్నింగ్ ఏమంత ట్రాఫిక్ కూడా ఉండదు. 9కి అలా అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి. ఇంక సరే 6కి అలా బయలుదేరేస్తాము. అప్పటికే చలి పుడుతుంది. పొద్దున్నే మంచు అయితే బాగా వాలుతుంది. అంటే ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కానీ పొద్దున్నే చూడండి, మీకు ఆ మంచు అంతా ఫోన్లో అంత క్యాప్చర్ కాలేదు కానీ అదే మేము చూస్తూ ఉన్నాము. మాలో చింటూ అయితే వీడియో తీయమ్మా చూడు ఉదయాన్నే ఎలా ఉందో అన్నాడు. కానీ ఫాస్ట్గా పోతున్నాం కదా, ఫోన్ పట్టుకోవడానికి అస్సలు కుదరట్లేదన్నమాట. ఎక్కడ పడిపోవద్దు అని చెప్పేసి నాకైతే భయం వేసింది. అందుకే 2 క్లిప్లు అలా తీసేసి ఇంకా వదిలేసాను అనమాట. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసామండి. గాలికి చుట్టూ చూడండి పిల్లలకైతే ఎలా పైకి వచ్చిందో, అదే ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ఇంకా సాంగ్స్ వస్తున్నాయని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా లోకికి అయితే నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా స్కూటీ అయితే పార్కింగ్లో పెడుతున్నాము. ఇంకా అప్పటికే ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేస్తున్నారు. మేము కదిలింది 6 కదా, 6:30కి ట్రైన్ అనమాట. అది ఏం ట్రైనో తెలియదు కానీ 6:30కి. రిజర్వేషన్ అదంతా ఏం చేపించుకోలేదండి. ఆ ట్రైన్ కదిలేదే గూడూరు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సీట్స్ అయితే ఖాళీగా, అంటే ట్రైన్ అయితే ఖాళీగానే ఉండింది. జనరల్ టికెట్ తీసుకొని ఎక్కేసామన్నమాట. అలా అయిందండి దిగేతలకి. ఇంకా దిగేసి టిఫిన్ తినేసి ఇంకా మేమైతే కృష్ణానదిలో మునగడానికైతే వెళ్ళాము. నీళ్ళు అయితే ఏమంత బాగాలేమండి, ఏదో జస్ట్ మునగాలి కాబట్టి ఒక 2 మునకలు వేసేసి ఇంకా వచ్చేసాం. ఇంకా మేమైతే దర్శనానికైతే వెళ్తున్నామండి. సెకండ్ సాటర్డే అయినందువల్ల ఏమో తెలియదు కానీ, అంటే సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయి కదా, అందువల్ల ఏమో తెలియదు కానీ చాలా రష్గా ఉండింది. ఇంకా బ్యాగ్ అదంతా లాకర్ తీసుకొని లాకర్లో అయితే పెట్టేసి ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. పిల్లలకి దాహం వేస్తుంది కదా, అంటే క్యూ చాలా ఉండిందనమాట. మళ్ళీ అక్కడెక్కడ ఉంటాయిలే నీళ్ళు అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇదే అంటే లాకర్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇక్కడైతే లాకరు, ఫోన్ అయితే ఒకటి ఉండించుకున్నాం మేము. ఫోన్స్ అయితే ఏం చెక్ చేయట్లేదు. ఫోన్ అయితే ఒకటి ఉండించుకొని బ్యాగు అలాగే ఇంకొక ఫోన్ అన్ని లాకర్లో పెట్టేసామండి. ఇంకా దర్శనం కూడా చేసేసుకున్నాము. ఫోన్ అయితే తీసుకెళ్ళాం కానీ పైన అయితే ఏం వీడియో అయితే ఏం తీయకూడదు కదా, అందుకని ఏం తీయలేదన్నమాట. ఇంక దర్శనం చేసేసుకొని కింద అన్నదానం జరుగుతుంటే ఇంక అక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చాలా క్యూఏ ఉండిందండి. ఒక 15 నిమిషాలు ఏమో వెయిట్ చేసాము. ఇంకా మనకి తిరుపతిలో ఎలా పెడుతున్నారో అలాగే ఇక్కడ కూడా పెడుతున్నారనమాట. దేవుడి ప్రసాదం కదా, ఆ టైంకి మనకి అదే మహాప్రసాదంలా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఎంత బాగా చేసినా చేయపోయినా మనకు అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా అన్నం అయితే తినేసి కిందకు వచ్చేసామండి. ఇంకా ప్రసాదంగా పులిహోర అయితే తీసుకున్నాము. తలా ఒక ప్యాకెట్ పులిహోర అయితే చాలా బాగుంటుంది టెంపుల్స్లో, చింతపండు పులిహోర. ఇంకా లడ్డు అయితే ఒకటి తీసుకున్నాము. తలా ఇంత ప్రసాదంగా అక్కడే తినేసామన్నమాట. ఇంకా పులిహోర అయితే ఎంత తీసుకున్నామంటే ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత నైట్కి కదా దిగుతాము, 4 గంటలకు అలా తిందాంలే అని చెప్పేసి మనిషికి ఒక ప్యాకెట్ లెక్కన 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఇంకా ప్రసాదం తీసుకుని వెంటనే ఆటో ఎక్కి అయితే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఆటోకి అయితే 100 రూపీస్ ఏమో తీసుకున్నారు.
మార్నింగ్ కూడా అలాగే ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. మనిషికి 100 కాదండి, అంటే మా నలుగురికి కలిపి 100 అయితే ఇచ్చేసి గుడి దగ్గర అయితే దిగేసాము. ఇంకా స్టేషన్కి వచ్చాము. ఇంకా స్టేషన్లో అయితే చాలా ట్రైన్సే ఉన్నాయి. ఇంకా వందే భారత్ ఎక్కుదాము, సాయంత్రం 6 గంటలకల్లా దిగేస్తాంలే అని చెప్పేసి ఎక్కామన్నమాట. ఇంకా మేమైతే టికెట్స్ ఏం రిజర్వేషన్ చేసుకోలేదు కదండి. ఇంకా అప్పటికప్పటికి అడిగినా కూడా ఇవ్వరంట. ఇంక సరే టీసీని అడుగుదాము ఇస్తారేమో అని చెప్పేసి ఎక్కాము, కానీ టీసీ కూడా ఖాళీ లేదు అన్నారు. ఇంక సరే దిగేసి ఇంకా జనశతాబ్ది, కృష్ణాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అవి కొంచెం లేట్గా వెళ్తాయి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకొక ట్రైన్ ఎక్కామండి. ఈ ట్రైన్ పేరు అంతా నాకు తెలియదు, కానీ ఇదైతే అక్కడే 4 అయింది. ఇంకా 4 దాకా అయితే ట్రైన్లోనే కూర్చొనే ఉన్నాము. ఇంక ఇంటికి వచ్చేసరికి 8:30 9కో అయితే నెల్లూరులో అయితే దింపిందనమాట. ఇక్కడ ఎందుకు ఇంతలా ఉన్నారు అంటే, మార్నింగ్ నుంచి కావలికి వెళ్తాము, వచ్చేటప్పుడు దిగుతాము అని చెప్పేసి వాళ్ళ తాతకి ఎన్నిసార్లు ఫోన్ చేశారు, మేము దిగుతాము తీసుకెళ్ళు అని చెప్పేసి. ఇంకా మేమైతే వద్దు అన్నాము. అందుకని ఇక్కడ మమ్మల్ని కాకా పడుతున్నారనమాట, దిగుతాము అని చెప్పేసి. లాస్ట్కి అయితే ఒప్పుకున్నాము. కమ్మలు అయితే గుచ్చుకోబోయాయి అండి. ఇంకా వాళ్ళు అవంతా వాళ్ళకి తెలియదు కదా, కాకా పడుతున్నారు. బాయ్ బాయ్ బాయ్, జాగ్రత్త, బాయ్. హాయ్ అండి. టైం చూడండి 10 అయిందనమాట. మేమైతే 8:30కో ఏమో దిగేసామండి. 8:30కు 9కి అలా ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంకా వస్తూనే టిఫిన్ అయితే చేసేసి వచ్చాము, లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే 10 అయిందనమాట. ఇంక ఇంటి దగ్గర కొంచెం పని ఉంటే చూసుకొని ఇంకా వీడియో ఎండ్ చేద్దాము అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇంకా వచ్చేటప్పుడే టిఫిన్ తినేసి వచ్చామన్నమాట. పిల్లలైతే మా మామయ్య వచ్చి తీసుకెళ్లారు. ఇంకా రేపు సండే కదా, ఇంకా వాళ్ళనైతే సండే ఉండించుకొని ఇంకా ఎల్లుండి అయితే మా వారైతే వెళ్ళి తీసుకొస్తారనమాట. వద్దులే ఒక్క రోజుకే కదా అంటే ఏమో వాళ్ళు వినలేదు. మేము వెళ్తాం అని చెప్పి గోల్ చేసి 10 సార్లు వాళ్ళ తాతకి ఫోన్ చేసి మరీ వెళ్ళారు. ఇంకా సరేలే పిల్లలు వెళ్తామంటున్నారు కదా, మనం ఎందుకు వద్దనాలే అని చెప్పేసి మేము కూడా కామ్గా అయిపోయాము. ఇక్కడ పెద్దగా ఆడుకోరనమాట, ఉంటే ఇంట్లో ఉంటారు. అదిగాక 6కి వస్తారు ట్యూషన్ నుంచి. ఇంకా రావడం, స్నానాలు చేయడం, కొంతసేపు ఇంకా హోంవర్క్ అదంతా అక్కడే రాసేస్తారు. లెర్నింగ్ వర్క్స్ కూడా అక్కడే చేసేస్తారనమాట. ఇంకొంచెం టీవీ పెట్టేసుకొని ఇంక బయటకి ఎక్కడికి వెళ్ళరనమాట. ఇంకా సండే వస్తేనే కదా వాళ్ళకి అక్కడ ఉండడమే, అంటే అక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అందుకని వెళ్తామని చెప్పారు. బట్టలు కూడా లేవన్నమాట. మేము ఒక్క జతే తీసుకెళ్ళాము, అంటే కృష్ణానదిలో మునిగి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అవే ఎత్తుకొని మరీ వెళ్ళారనమాట. మేము ఉతికించుకొని అవే వేసుకుంటాము అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే 10 అయింది. బాగా అసలు తలనొప్పి వచ్చేసింది. మార్నింగ్ 4కో ఏమో లేసాము, టైం అయితే గుర్తులేదు కానీ చీకటితోనే లేసామండి. ఇంకా అప్పటి నుంచి అసలు ఎక్కడ ఖాళీ లేదు. మేమేం రిజర్వేషన్ చేసుకుని వెళ్ళలేదు కాబట్టి బాగా అలసిపోయామన్నమాట. ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంటికాడ ఉంటే అంత ఎండ తెలియదు, కానీ బయటికి వెళ్తే మాత్రం అబ్బో అస్సలు ఉండలేకపోయామన్నమాట. మేము పోయిన ఫ్రైడేనే వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ నిన్న ఫ్రైడే వెళ్దాం అనుకున్నాము. ఇంక ఈరోజు అయితే కుదిరింది. ఈరోజు కూడా నిన్న నైట్ వద్దులే అని చెప్పేసి సందకాడ అనుకున్నాం అనమాట. కొంచెం పని పడింది. ఇంక సరేలే వచ్చే వారమైనా వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నైట్ 9కో 9:30కో ఇంకా పడుకుంటాము అన్నప్పుడు సరే వెళ్దాంలే అని చెప్పేసి ఇల్లులు అంతా నైట్ క్లీన్ చేసేసాను. ఇంకా ఏకజామున 1 గంటకి వెళ్దాం అనుకున్నాం, కానీ నిద్ర లేదనమాట. ఇంకా 6 గంటలకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళేతలకే 11 ఏమో అయిందండి. అసలు జనాలు అయితే చాలా రష్గా ఉన్నారు. ఫ్రైడే కాదు కదా, రష్ ఏమి ఉండదులే అనుకున్నాం, కానీ చాలా రష్గా ఉన్నారనమాట. ఎందుకంటే ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కాబట్టి సెలవుల వల్ల ఏమన్నా అలా ఉన్నారో తెలీదు. మేమైతే 300 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. ఈసారి వెళ్ళినప్పుడు 500 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి గర్భగుడి లోపలికి పోనిస్తున్నారనమాట, చాలా దగ్గరగా పోనిస్తున్నారు. 300 ఏంటంటే
ఆ వాకిల్కి ఎదురుగ్గా చూపిస్తున్నారు అంతేను. నాకైతే అబ్బా 500 తీసుకోవాల్సిందే, కొంచెం లోపలికి పోయి చూసేవాళ్ళం కదా అంటే చాలాసేపు ఉన్నిస్తున్నారనమాట. మనం వెళ్ళి చూసి వచ్చిన దాకా ఉన్నిస్తున్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరి తీసుకుందాము. అంటే మనం ఏదో ఒకటి అనుకొని వస్తాం కదా, అది నెరవేరితే ఈసారి వెళ్ళినప్పుడైతే తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడైతే దేవుడికి దీపం పెట్టాలండి. ఉదయం ఏకాజామున ఎప్పుడో పెట్టేసి వెళ్ళాను. ఇంక ఈరోజు పిండి దీపారాధన పెట్టాను కదా, ఇంక ఇప్పుడు కూడా దీపం పెట్టేస్తే శనివారం పూజ అయిపోద్ది అనమాట. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తుందండి. మార్నింగ్ నుంచి తీసాను కానీ ఎన్ని మినిట్స్ వచ్చాయో కూడా తెలీదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.